ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. చాలా మందికి ఫర్టిలిటీ పీరియడ్ అంటే తెలియదు. అంటే వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు? ఫర్టిలిటీ పీరియడ్ అంటే ఇది వినడమే కానీ దీని గురించి పెద్దగా అవగాహన ఉండదు చాలా మందికి. కరెక్ట్. యా. సో నార్మల్గా ఒక రెగ్యులర్ సైకిల్స్ ఉన్న మనిషికి, అంటే ఒక ఫీమేల్కి 28 days సైకిల్ టు 30 సైకిల్ అనుకుంటే మనం రెగ్యులర్ సైకిల్ అనుకుంటాము. వాళ్ళకి ఎవ్రీ 14th day ఓవ్యులేషన్ అవుతుంది, అంటే ఎగ్ రిలీజ్ అవుతుంది 14th day అని ఒక 28 days సైకిల్లో. దానికి +3 days, దాని -3 days, అంటే దాని ముందు 2 రోజులు, దాని తర్వాత 3 రోజులు మనం ఫర్టిలిటీ విండో కింద తీసుకుంటాము. ఆ టైంలో ఫర్టిలిటీ ఛాన్సెస్ ఎక్కువ. సో దాని ముందు కానీ వెనుక కానీ ఎగ్ రిలీజ్ అవుతుంది అని అనుకోవడానికి మనం ఆ టైంలో కలిసి ఉండమని చెప్తాం. సో దట్ ఈస్ ఆ టైంలో ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేవి ఎక్కువ ఉంటాయి, బికాజ్ ఆ టైంలో ఎగ్ రిలీజ్ అవుతుంది కాబట్టి. ఇది మనం రెగ్యులర్ పీరియడ్స్ అవే మనిషికే మనం చెప్పగలుగుతాము. ఇర్రెగ్యులర్గా ఎవ్రీ 60 daysకి ఒకసారి 90 daysకి ఒకసారి వచ్చే వాళ్ళకి ఇలాగ మనం 14th day అవుతుంది అని చెప్పడానికి మనకు ఉండదు. అది మనం స్కాన్లోనే చూసుకుని వాళ్ళ ఎగ్ ఎలా గ్రో అవుతుందో అది స్కాన్ బట్టే మనం చెప్పగలుగుతాం.